హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణా పార్ట్ 9 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం కణద్రవ్య సంకోచాన్ని గురించి డిస్కస్ చేద్దాం. నీటి గమనానికి సంబంధించి కణాలు లేదా కణజాలాలు వ్యవహరించే తీరు వాటి చుట్టూ ఉన్న ద్రావణం పైన ఆధారపడి ఉంటుంది. నీటి గమనానికి సంబంధించి కణాలు లేదా కణజాలాలు వ్యవహరించే తీరు దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ కణం చుట్టూ ఉండే ద్రావణం పైన ఆధారపడి ఉంటుంది. బాహ్య ద్రావణం కణద్రవ్యంలో ఉన్న ద్రవాభిసరణ పీడనంతో సమానంగా ఉంటే, ఈ కణం బయట ఉన్నటువంటి బాహ్య ద్రావణం అనేది కణద్రవ్యంలో ఉన్న ద్రవాభిసరణ పీడనంతో గనక సమానంగా ఉంటే ఆ ద్రావణాన్ని ఏమంటాము? సమగాఢ ద్రావణం అని అంటాం. బాహ్య ద్రావణం కణద్రవ్యం కంటే పలుచగా ఉంటే దానిని అల్పగాఢ ద్రావణం అంటాం. బాహ్య ద్రావణం కణద్రవ్యం కంటే పలుచగా ఉంటే దానిని అల్పగాఢ ద్రావణం అంటాం అని. బాహ్య ద్రావణం కణద్రవ్యం కంటే చిక్కగా ఉంటే దానిని అధిక గాఢ ద్రావణం అని అంటాం. కణాలను అల్పగాఢ ద్రావణంలో ఉంచితే ఉబ్బుతాయి, అధిక గాఢ ద్రావణంలో ఉంచితే ముడుచుకుంటాయి. కణాలను అల్పగాఢ ద్రావణంలో ఉంచితే ఉబ్బుతాయి, అధిక గాఢ ద్రావణంలో ఉంచితే ముడుచుకుంటాయి. నెక్స్ట్, కణాల నుంచి నీరు బయటికి వెళ్ళిపోయినప్పుడు కణత్వచము కణకవచం నుంచి విడిపోయి కణద్రవ్య సంకోచం అనేది జరుగుతుంది. కణద్రవ్యం అనేది కుచించుకుపోవడం జరుగుతుంది అనమాట. దాన్నే కణద్రవ్య సంకోచం అంటాం అనమాట. కణాల నుంచి నీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, ఇక్కడ పటంలో చూడొచ్చు, కణాల నుంచి నీరు అనేది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, H2O అనేది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో కణత్వచము కణకవచం నుంచి విడిపోయి లోపల ఉన్నటువంటి కణద్రవ్యం అనేది కుచించుకుపోయినట్టు అయిపోతుంది. దాన్ని ఏమంటాం మనం? కణద్రవ్య సంకోచం అని అంటాం. కణాన్ని లేదా కణజాలాన్ని ఎక్కువ ద్రావితాలు గల అధిక గాఢ ద్రావణంలో ఉంచినప్పుడు ఈ చర్య జరుగుతుంది. కణద్రవ్యంలోని నీరు వెళ్ళిపోతుంది అనమాట, ముందు కణం నుంచి బయటికి. ఆ తర్వాత పెదప రిక్తికలోని నీరు బయటికి వెళుతుంది. ఈ విధంగా కణంలోని నీరు విసరణ ద్వారా తొలగిపోవడం వలన జీవ పదార్థకం, అంటే కణంలో ఉన్నటువంటి జీవ పదార్థకం ప్రోటోప్లాస్ట్ అనేది కవచం నుంచి విడిపోయి ముడుచుకుపోయినట్లు అవుతుంది. ఈ ప్రక్రియ ముందుగా కణకవచం యొక్క మూలల్లో ప్రారంభమవుతుంది కదా. ఈ కణకవచం యొక్క మూలల్లో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ దశనేమంటాము? ప్రారంభ కణద్రవ్య సంకోచము, ఇన్సిపియంట్ ప్లాస్మోలైసిస్ అని అంటాం. కణాన్ని దీర్ఘకాలం పాటు అధిక గాఢ ద్రావణంలో ఉంచితే కణద్రవ్యము పూర్తిగా ముడుచుకుంటుంది. అట్టి కణాన్ని కణద్రవ్య సంకోచం అని చెందిన కణం అంటాం. ఇలా కణాన్ని ఎక్కువ కాలం పాటు అధిక గాఢ ద్రావణంలోనే ఉంచేస్తే ఈ కణద్రవ్యం అనేది పూర్తిగా ముడుచుకుపోతుంది. కాబట్టి అట్టి కణాన్ని ఏమంటాం మనము? కణద్రవ్య సంకోచం చెందిన కణం అంటాం. త్వచం ద్వారా నీరు అధిక నీటి చక్మ ప్రాంతం నుంచి తక్కువ నీటి చక్మ ప్రాంతంలోనికి గమనం చెందుతుంది. త్వచం అంటే ఏంటి? కణత్వచం ద్వారా నీరు అధిక నీటి చక్మం ఉన్న ప్రాంతం నుంచి తక్కువ నీటి చక్మం ఉన్న ప్రాంతానికి, అంటే కణం వెలుపలికి గమనం చెందుతుంది. కాబట్టి సాధారణ జీవకణాలు అధిక గాఢ ద్రవంలో ఉంచినప్పుడు స్లదం చెందుతాయి. అలాంటి కణాలలో పీడన చక్మం 0 అవుతుంది. సాధారణ జీవకణాలు అధిక గాఢ ద్రావణంలో ఉంచినప్పుడు ఏమవుతాయి? స్లదం చెందుతాయి, అంటే కుచించుకుపోవడం అనమాట. అలాంటి కణాలలో పీడన చక్మం 0 అవుతుంది. కాబట్టి నీటి చక్మము ద్రావిత చక్మము సమానమవుతాయి. అధిక గాఢ ద్రావణంలో ఉంచినప్పుడు సాధారణ కణాలు ఏమవుతాయి? స్లదం చెందుతాయి. అలాంటి కణాలలో పీడన చక్మం 0గా ఉంటుంది. అప్పుడు నీటి చక్మము మరియు ద్రావిత చక్మం ఏమవుతాయి? సమానమవుతాయి. ψW = ψS అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు, కణద్రవ్య సంకోచం చెందుతున్న వృక్ష కణాన్ని చూడొచ్చు. ఇదేంటి? స్ఫీత కణం, అంటే నీటితోటి ఉబ్బిన ఉన్న కణం అనమాట. ఎప్పుడైతే కణద్రవ్య సంకోచం జరిగిందో ఈ కణద్రవ్యం యొక్క కణకవచం యొక్క మూలల్లో ఈ సంకోచం అనేది జరుగుతుంది. కణద్రవ్య సంకోచం జరిగి కణకవచం యొక్క మూలలు నుంచి నీళ్లు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట బయటికి. ముందు ఈ
కణద్రవ్యంలో ఉన్న వాటర్ వెళ్ళిపోయిన తర్వాత రిక్తికలో ఉన్న నీరు అనేది వెళ్తుంది అనుకున్నాం. అలాగా ఎప్పుడైతే అలా దీర్ఘకాలం పాటు ఈ బయట అధిక గాఢత గల ద్రావణంలో ఉంచామో మొత్తం కణమంతా సంకోచం చెందడం జరుగుతుంది. అటువంటి కణాన్ని ఏమంటాం మనం? కణద్రవ్య సంకోచం చెందిన కణం అని అంటాం. ఇదనమాట, ఇది కణద్రవ్య సంకోచం చెందిన కణం అని అంటాం. మొత్తం వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి కణత్వచము కణకవచము నుండి విడిపోయి ఆ కణం అనేది, కణద్రవ్యం అనేది, జీవ పదార్థకం అనేది ముడుచుకుపోయినట్లు అవుతుంది. ఇదేంటిది? కణద్రవ్య సంకోచం చెందిన కణం. నెక్స్ట్, కణద్రవ్య సంకోచము ఒక ఆసక్తికర దృగ్విషయమైనప్పటికీ కొన్ని ప్రత్యేకమైన తీవ్ర నీటి ఎద్దడి లేదా క్షార వాతావరణాలలో తప్ప సాధారణంగా జరగదు. ఈ కణద్రవ్య సంకోచం అనేది ఒక ఆసక్తికరమైన విషయమే, కానీ ఇది ఒక ప్రత్యేకమైన తీవ్ర నీటి ఎద్దడి లేదా క్షార వాతావరణంలో తప్ప సాధారణంగా జరగదు. నిల్వ చేసిన పచ్చళ్ళు, ఎండిన ఉప్పు చేపలు, ఉప్పు పట్టిన మాంసం మొదలైనవి ఈ చర్యకు చక్కని ఆచరణీయ ఉదాహరణలు. అంటే ఇక్కడ ఈ కణద్రవ్యం సంకోచం చెందిన కణాలుగా మనం వేటికి చెప్పొచ్చు? నిల్వ చేసిన పచ్చళ్ళు, ఎండిన ఉప్పు చేపలు, ఉప్పు పట్టిన మాంసం మొదలైనవి ఈ చర్యకి, అంటే ఈ కణద్రవ్య సంకోచం చెందిన